హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుండి అయితే కొన్ని స్టోరేజెస్ బాక్సెస్ అయితే బ్యాంగిల్ స్టోరేజెస్ బాక్సెస్ అయితే తీసుకొచ్చాను. అలాగే స్టాండ్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా బ్యాంగిల్స్కి థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను. సో ఇవన్నీ ఎలా ఉన్నాయండి, వీటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోలో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇవి నాకు 304 పడింది. దీని ప్రైస్ వచ్చేసి, దీని క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ దీని 304కి 4 పీసెస్ అయితే వచ్చాయి. మల్టీ కలర్లో ఉన్నాయి అనమాట, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తాయని. అసలు చాలా అనుకున్నాను, పోయింటాయి అనుకున్నాను, బట్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఒకటి కూడా డ్యామేజ్ అనేది అవ్వలేదండి. ఇట్లా 4 కలర్స్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాకుండా మీకు వేరే కావాలంటే వేరే కూడా చూస్ చేసుకోవచ్చు. నాకు ఇవి నచ్చినాయి కాబట్టి ఇవి అయితే తీసుకున్నాను. అలాగే ఇది పైన మొత్తం మనకి వర్క్ అనేది ఇచ్చిరనమాట జరీతో. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మన ఇప్పుడు వచ్చేవి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి మనకి బ్యాంగిల్స్ చాలా యూజ్ అవుతాయి కాబట్టి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ట్రావెలింగ్కి ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మనం బ్యాంగిల్స్ ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని, ఇప్పుడు మనకు ఒక కార్డు చూపిస్తున్నా, అది కూడా మనం 2 కలర్స్ బ్యాంగిల్స్ ఉన్నట్లయితే దాని మధ్యలో ఇది పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవడానికి అదైతే ఇచ్చిరనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ బటన్ కూడా ఇచ్చిరు. ఇది మన దగ్గర ఉన్నట్లయితే మనకు అసలు టెన్షనే ఉండదండి బ్యాంగిల్స్ విరిగిపోతాయని. కాబట్టి ఒక్కసారి అయితే ఇది తీసి పెట్టుకోండి. చాలా ఇయర్స్ వరకు మనకి చాలా యూజ్ అవుతుంది, ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. కాబట్టి ఇది ఒకటి మనకు ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ట్రావెలింగ్ టైంలో చాలా ఈజీగా మనకి కంఫర్ట్గా ఉంటుంది మనం తీసుకున్నట్లయితే. కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, బాగున్నాయి. బ్యాంగిల్స్ని అయితే మనం ఈజీగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒక డజన్ బ్యాంగిల్స్ వరకు అయితే ఒక్క బాక్స్లో అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ లుకింగ్ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఇది వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం అనేది ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి. ఇవి డిఫరెంట్ సైజెస్లో అండ్ ప్రైస్లో కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ మేకింగ్కి సంబంధించిన ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి. ఇవి మనం ఎందుకు తీసుకున్నానంటే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం అనేది తీసుకున్నానండి. సో మనకి ఇలా తీసి పెట్టుకున్నట్లయితే మనకి నచ్చినట్లయితే బ్యాంగిల్స్ని రెడీ చేసుకొని శారీకి మ్యాచింగ్గా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇవైతే ఆర్డర్ చేశాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అండ్ మల్టీ కలర్స్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట. వీటి లెంత్ కూడా ఒకటి స్మాల్, మీడియం, బిగ్ సైజ్లో ఉన్నాయన్నమాట. మనం వన్ బ్యాంగిల్ కావాలన్నప్పుడు 1 బ్యాంగిల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా డబల్గా కావాలంటే డబల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇవి అనేవి మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీటి కుందన్స్కి సంబంధించి వీటి థ్రెడ్స్ అని మిగతావన్నీ వీటికి సంబంధించిన వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే అండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇగో మీకు ఇలా చూపిస్తున్నాను కదా, సో ఇన్ని కలర్స్లో అయితే మనకి బ్యాంగిల్స్ అనేవి, ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట, బ్యాంగిల్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. వీటి ఒక్కొక్కటి 4 అయితే ఇవి వచ్చినాయి. సెకండ్ వన్ వచ్చేసి మొత్తం 2 సెట్స్ అయితే వచ్చినాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓన్లీ 1 బ్యాంగిలే వచ్చింది. అన్నీ కూడా మల్టీ కలర్స్లో అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వీటిని మనకు నచ్చినట్టుగా థ్రెడ్ మేకింగ్ చేసుకొని బ్యాంగిల్స్ స్టడీ చేసుకున్నట్లయితే సూపర్గా కనిపిస్తాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎవరికైనా కావాల్సి. ఇక్కడ మీకు పిక్ అయితే చూపిస్తున్నాను కదా, సో మనం ఇలా మనకు నచ్చినట్టుగా శారీకి మ్యాచింగ్ తగ్గట్టుగా మనమైతే బ్యాంగిల్స్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. మనకి ఏ టైంకి ఎలాంటి కలర్స్ కావాలంటే అలా కలర్స్గా మనం రెడీ చేసుకొని అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ దీంట్లో సైజెస్ కానీ కలర్స్ కానీ ప్రైస్ కానీ అన్నీ తక్కువగానే ఉన్నాయి అండ్ అన్నీ అవైలబుల్గా కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఇదేమో సింగిల్ బ్యాంగిల్ అనమాట, ఒకటే వస్తుంది. మొత్తం 7 to 8 కలర్స్ అయితే ఉన్నాయండి, ఎక్కువనే ఉన్నట్టున్నాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయాలి. ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి మేకింగ్ చేసుకోవడానికంటే ఇవన్నీ యూస్ చేయొచ్చు మనము. స్టోరేజెస్ బాక్సెస్ కూడా చాలా ఉంటే చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ఇలా బ్యాంగిల్స్ అయితే ఇందులో పెట్టేసి అయితే చూపిస్తున్నాను.
ఇలా బాక్సెస్ మన దగ్గర ఉన్నట్లయితే వీటిలో మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నట్లయితే కలర్ షేడింగ్ కూడా ఉండదండి. మనం బయట ఎక్కువగా పెడతాం కాబట్టి మన కలర్ షేడింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం మీడియం మధ్యలో ఇలా పెట్టుకొని మనం 2 కలర్స్ బ్యాంగిల్స్ కూడా మనము తీసుకొని వెళ్ళవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి అండ్ మల్టీ కలర్స్లో కూడా ఉన్నాయి కదా, చూడడానికి కూడా చాలా బాగా నచ్చుతున్నాయి కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ కలర్ షేడింగ్ కూడా ఏమీ లేదండి, మొత్తం క్లాత్ కాబట్టి క్లాత్ మీద మనకి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చిర్రు, చాలా బాగుంది. అలాగే చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనం ఈజీగా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది స్టాండ్ అండి, స్టాండ్ తీసుకుని నేను చాలా ఇయర్స్ అయింది, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఇది కూడా మీకు చూపిస్తున్నాను. మనం బ్యాంగిల్స్ని డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే మనం ఎటు పడితే అటు వేస్తూ ఉంటాం కదా, సో మనం అలాంటప్పుడు ఇది తీసి పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకొని మళ్ళీ అవసరం లేదన్నప్పుడు మనం ఇందులో ఇలా పెట్టేసుకొని ఉన్నట్లయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టాండ్ అనేది అన్ని కలర్స్లో కూడా పెట్టుకోవచ్చు. అన్ని కలర్స్ అయితే మనము పెట్టుకోవడానికి స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఇలా మనం పార్ట్స్గా ఇస్తారు, మనం ఇలా సెట్ చేసుకొని బ్యాంగిల్స్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ నా డైలీ వేర్ అన్నమాట. నేను ఎప్పుడు ఎలా యూజ్ చేస్తానో నాకు తెలియదు కదా అని చెప్పేసి అన్ని కలర్స్ అయితే ఒకటే దగ్గర పెట్టేసుకొని ఉన్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి, మీలో కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఆ స్టాండ్ కూడా చూపిస్తున్నాను. అది తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. కంప్లీట్గా బ్యాంగిల్స్కి సంబంధించిన వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి నాకు 250 అట్లా పడిందండి, చాలా తక్కువ ప్రైజే కదా. అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది. మనకి ఇట్లా మొత్తం అన్ని పార్ట్స్ ఇస్తారు, మనమైతే వాటిని సెట్ చేసుకొని ఇట్లా స్టాండ్గా పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఇయర్స్ నుంచి నేనైతే యూజ్ చేస్తున్నానండి. అలాగే దీని కలర్ షేడింగ్ అనేది కూడా ఏమీ లేదు, చాలా బాగా నాకు యూజ్ అవుతుంది. ఒక్క దాంట్లో చాలా బ్యాంగిల్స్ పడతాయి కాబట్టి మనం కావాల్సిన అన్ని బ్యాంగిల్స్ ఇందులో అయితే పెట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Da 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 da.